శంకరులు కత్తిలా మాట్లాడతాడండి. చతుష్పదాత్ అభేద అన్నాడు ఇక్కడ. 4 పాదాల వాళ్ళకి ఏవి తీసిపోడు అని. ఒక ఆయన పాపం వేదాంతం చెప్తున్నట్ట. వేదాంతులు మరి చమత్కరించుకుంటూ ఉంటారు. ఏమనంటే సృష్టి అంతా మిథ్యా భలే చెప్తున్నాడు. ఈయన వింటున్నారు. పైగా వేదాంతం అడవిలో చెప్తే బాగుండని క్యాంపు తీసుకెళ్ళి అక్కడికి. ఏదో ఊళ్ళో చెప్పుకుంటే ఏకాంతం భంగం అవుతుందని అక్కడ తీసుకుపోయాట. అక్కడ తీసుకుపోయి చెప్పాడు క్యాంపులో. మంచి అడవిలో పెట్టాడు పాఠం. వాళ్ళకి మొదలు బాగానే ఉంది, గాలి తగులుతూ హాయిగా. తర్వాత ఏనుగు ఒకటి పెద్దగా పరిగెత్తుకొస్తుంది అడవుల్లో వచ్చి. వెంటనే వీళ్ళు అందరూ లేచి పరిగెత్తడం మొదలెట్టారు. పరిగెడుతుంటే చెప్పిన కూడా లేచి పరిగెత్తట. కొంత దూరం వెళ్ళాక అందరికీ కొంత స్థిమితం వచ్చింది. వచ్చిన తర్వాత శిష్యుడు అన్నట్ట, అయ్యా అన్ని మిథ్యా మిథ్యా అన్నారు కదా, ఏనుగు పరిగెడుతున్నప్పుడు మీరు కూడా పరిగెత్తారు ఏంటండి అంటే, పరిగెత్తడం కూడా మిథ్యే నాయన అన్నట్టు. ఇలా ఉంటే సమర్థనలు ఏం చేస్తాం? కనుకనే చెప్పడం అంత తేలిక కాదండి ఇవన్నీ చెయ్యడం కూడా. కనుక సరిగ్గా లేకపోతే వేదాంతం కొంప ముంచుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అందుకు ఆవిడ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. నేను మోహం చేయించాను అని. ఒక ఆయన పాపం ఈ కర్మ మార్గాలు వినే ట్రాష్, వీటి వైపు వద్దు, జ్ఞాన మార్గం వైపు వచ్చేయండి అని 10 మందిని తిరుగుతూ ఉంటారు. కానీ సంధ్యావందనం చేసుకుని రావడం ఆలస్యమైందండి క్లాస్కి అన్నాడు ఒక శిష్యుడు. నిన్ను సంధ్యావందనం ఎవడు చేయమన్నాడు? కర్మ మార్గం అంతా చాలా నీచమైన జ్ఞానంలోకి వచ్చాయన్నట్ట. ఇది భ్రష్ట మార్గం, ఇది జ్ఞాన మార్గం కాదు. ఇలాంటి వాళ్ళని మాయలో పడేస్తుంది అంతే. పరోక్ష జ్ఞానం తప్ప నిజమైన జ్ఞానం ఇలాంటి మాట్లాడు, అది తెలుసుకోవాల్సింది. ఈ విధంగా చెప్పి ఆ మహామాయ యొక్క తత్వానికి, నిజానికి దేవి మహత్వం అంటే ఇంతేనండి. ఈ 4-5 శ్లోకాలు దేవి మహత్వం. ఇది వీళ్ళకి అర్థం అవడం కోసం మిగిలిన కొన్ని 100 శ్లోకాలు చెప్పాల్సి వచ్చింది. ఎవరికి? సుమేధకి. ఇంకా మనలాంటి వాళ్ళకి చెప్పాలా? తయా విసృజితే విశ్వం త్రైలోక్యం సచరాచరం. ఆ మాయే ఈ సృష్టి అంతటినీ నడుపుతుంది. ఇక్కడ ఉపనిషద్ వాక్యాలు లాగేస్తున్నారు చూడండి. సైషా ప్రసన్నా వరద రుణాం భవతు ముక్తయే సా విద్యా పరమా ముక్తేర్హేతుభూతా సనాతని. ఆ మహామాయ అందరినీ మాయలో తిప్పేస్తుంది అన్నారు కదా, అటువంటి ఆ తల్లిని ఎందుకు పట్టుకోవాలండి అంటే, ఆవిడ ప్రసన్నురాలైపోతే ముక్తి ఇచ్చేస్తుంది. ఆవిడ నీ ఎడల ప్రసన్నురాలైపోతే నీ ముక్తి లభిస్తున్నది. సా విద్యా పరమా ముక్తే హేతుభూత. ముక్తికి హేతుభూత అయిన విద్య ఆవిడే సుమా. ఆవిడే సంసార బంధ హేతుశ్చ శైవ సర్వేశ్వరేశ్వరి. తగిలించింది ఆవిడే, విప్పేది ఆవిడే. ఇది బాగుంది కదా. కానీ ఎవరు తగిలించారు? ఆవిడని అడిగితే విప్పేస్తుందని చెప్తోంది కనుక సంసార బంధ హేతుశ్చ శైవ సర్వేశ్వరేశ్వరి. ఆవిడే సంసార బంధ హేతువు అని చెప్పగానే భగవాన్ కాహిసాదేవి. మళ్ళీ భగవాన్ రాజు అంటున్నాడు, నువ్వు అన్నావే మహామాయ అని, ఆవిడేమిటి? ఆవిడ యొక్క కథ ఏమిటో మాకు చెప్పండి. ఇప్పుడు మొదలెట్టారండి. ఆవిడ కథ ఏమిటి? ఆ మహామాయ ఎవరు? ఎలా వచ్చింది? ఎలా నడుపుతుంది ఈ ప్రపంచం? ఆవిడ గురించి చెప్పండి. ఇప్పుడు సబ్జెక్టు ఆవిడ వల్ల నడుపుతున్న ప్రపంచం గురించి మానివేసి ఆవిడ గురించి తెలుసుకోవాలనుకున్నారు. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా వస్తున్నామా రూట్లోకి. ఎంతవరకు ఆవిడ చేత నడపబడుతున్న ప్రపంచంలో ఉన్న విషయాల గురించి ఆలోచించిన మేధావులు ఇప్పుడు ఈయన చెప్పిన మాటల బట్టి, బోధ బట్టి ఆవిడేమిటి అన్నారు. ఆవిడేమిటి అని మఠం వేసి కూర్చోవడం వల్ల వీళ్ళు ఎంత చక్కగా బాగుపడ్డారు చూడండి. యత్ స్వభావ సా దేవి యత్ స్వరూప యదుద్భవ. ఆవిడ స్వభావం ఏమిటి, ఆవిడ స్వరూపం ఏమిటి, ఆవిడ ఎలా వస్తుంది, ఇది మనకు కావాలి అంతే కదా. తత్సర్వం శ్రోతుమిచ్చామి త్వత్తః. నీ నుంచి మాత్రమే వినాలనుకుంటున్నాం అంటూ ఇక్కడ ఒక సంబోధన చేశారండి. ఈ సంబోధన బ్రహ్మ విదాంబర, గొప్ప సంబోధన. అంటే బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడా, గొప్ప మాట ఇది. బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైన వాడా మాకు చెప్పు. ఈ మాట ఎందుకు అడిగారు? ఇది ఆలోచించవలసిన అంశం. ఆ సంబోధన పట్టుకోవాలి. భగవాన్ మొదటి సంబోధన, బ్రహ్మ విదాంబర చివరి సంబోధన. బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైన ఆయన్ని అడిగారు అంటే ఏమడుగుతారు? బ్రహ్మ విద్యావేత్తను అడిగితే ఏమడుగుతారండి? బ్రహ్మ విద్య. దాని పెద్ద ఆలోచన ఉంది. సంగీతకారుడి దగ్గరికి వెళితే సంగీతం గురించి అడుగుతాం, ఆయన దగ్గర మందుల గురించి మాట్లాడతారా? బ్రహ్మ విద్యావేత్తని బ్రహ్మ విద్య అడుగుతారు. కనుక బ్రహ్మ విదాం వర అనడంలోనే బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైన మహానుభావ ఆవిడ గురించి చెప్పు అంటే ఇందులో చెప్పబడుతున్నదంతా బ్రహ్మ విద్యయే అని స్పష్టమైపోతుందా లేదా? అయితే ఎప్పుడు చెప్పాడు ఆయన? వీళ్ళు ఎంతకాలం వాళ్ళలో వాళ్ళు కూర్చొని డిస్కస్ చేస్తుంటే ఆయనకి ఏం కలగజేసుకోవాలి. తమ ఆశ్రమానికి వస్తే తిండి పెట్టాడు, ఉండడానికి చోటు ఇచ్చాడు, హాయిగా తిరగండర్రా అని స్వేచ్ఛ ఇచ్చాడే గాని జ్ఞానం ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ గురువైన వాడు నిజమైన తపనతో నువ్వు ప్రశ్నిస్తే గానీ జ్ఞానం ఇవ్వడు. అసలు ఈ అధ్యాయమే చాలా ప్రధానమండి. కొంతమంది అనుకుంటారు మొదటి అధ్యాయం తర్వాత అసలు అమ్మవారి కథలు వస్తాయి కదా అప్పుడు విందామని. ఇది వినకపోతే సరిగ్గా వినే అర్హత ఉండదు మనకు. అందుకే ఇది చాలా
ప్రధానమైన అర్థం. ఏం భగవద్గీత అంటే కాలక్షేపం అనుకుంటున్నామా, ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నామా? ఎప్పటికీ మనకు సీరియస్నెస్ వస్తుంది భగవద్ విషయంపై. మీరు అలా చెప్పేయండి, మేము ఇలా వినేస్తాం, మాకు తరించిపోతామంటే కాదు ఇక్కడ. అందుకే మహానుభావుడు అది ఆశ్రమం అయినప్పటికీ తిండి పెట్టాడు, చోటిచ్చాడు, కానీ జ్ఞానం ఇవ్వలేదు. ఆశ్రయిస్తే తిండిస్తారు కానీ జ్ఞానం ఇవ్వరు మహాత్ములు. మరేమిస్తారు? వాళ్ళ కాళ్ల మీద పడితే గాని చెప్పకూడదండి జ్ఞానం, గుర్తుపెట్టుకోండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం దాని నస్తత్వదర్శిభి. ఉందా లేదా? కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిపృష్టేన సేవయ. శరణు వేడి పరిపృష్టమై, కాలక్షేప ప్రశ్న కాదు, తీవ్రమైన తపనతో, తరించాలన్న తపనతో అడుగు. అడిగితే అది ఎవరిని అడగాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఉపనిషత్తు చెప్తోంది, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన మహాత్ముని వద్దకు వెళ్ళి శరణముపగమ్య, శరణ వేడాల ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు వారు జ్ఞానం చెప్తారు. వెళ్ళే పద్ధతి అది. ఉపనిషత్తు అలాగే ప్రారంభమవుతుంది. ఇలా చెయ్యు, వాళ్ళు నిన్ను బోధిస్తారు, ఆ ఉపదేశించిన దాన్ని మననం చేయి, తరించిపోతావు. వాళ్ళ ద్వారా శ్రవణం చేయి, శ్రవణం చేసిన దాన్ని మననం చేయి, మననం చేసిన దాన్ని నిలబెట్టుకో. ఈ మూడే సాధనలు, శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఈ మూడు చేసుకో. ఎలా ఉపనిషత్తు చెప్పిందో అలాగే మొదలైంది. బ్రహ్మసూత్రాల్లో మొదటి సూత్రం దేవీ మహాత్మ్యంలో మొదటి అధ్యాయం, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. బ్రహ్మము ఏమిటో తెలుసుకోవాలనే తపన అది వీళ్ళల్లో కలిగి ఆయన ఆశ్రయించితే ఆయన చక్కటి ఉపమానాలతో సూచన ఇస్తే సూచన కాస్త వాళ్ళల్లో గట్టి వేదనగా తపనగా మారిపోయింది. దానితో ఇప్పుడు మొదలు పెడుతున్నాడు ఈయన. ఆమె ఎవరో చెప్పమన్నాడు కదా, ఆమె ఏమిటో చెప్తున్నాడు. ఇక్కడ చెప్పబడుతున్నవి 3 శ్లోకాలు. ఈ 3 శ్లోకాలు బాగా అర్థం చేసుకుని అమ్మ అర్థమవుతుంది. ఎప్పుడు ఒకటి అర్థమైపోయింది, ఆవిడే ప్రపంచంలో మోహంలో తిప్పుతుంది, ఆవిడే మోహాన్ని పోగొట్టేది ఆవిడే. మోహంలో తిరుగుతున్న మనకి సుఖము దుఃఖము ఉంటూ ఉంటాయి. మోహంలో ఆవిడే తిప్పుతోంది కనుక నీకు నిజంగా ఇంకా ఈ సుఖాలు అవసరమైతే ఆవిడ నీకు బాధ కలిగించకుండా సుఖాన్ని ఇవ్వగలదు. ఇచ్చోనండి, బాధ కలిగించకుండా సుఖాన్ని ఇవ్వగలదు. కాదు ఈ సుఖ దుఃఖాలన్నీ టెంపరీ, నాకు కావలసింది అమ్మ ఒడే అని అంటే అప్పుడు ఇవన్నీ తీసి మోక్షం ఇవ్వగలదు. కనుక ఇక్కడున్నా అక్కడున్నా ఆమె కావాలి, అమ్మ కావాలి. ఇది మనకి దీని ద్వారా తెలిసిన ఒక మహావిషయం. ఆవిడకి అవసరమైతే మోహం ఉంచుతుందండి, ఉంచాలో తీసేయాలి నువ్వెవడి చెప్పడానికి. మోహం తీసే అని అడక్కు, నీకేం అవసరం ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ శరణ వేడంతే. నీకెంత కర్మ ఉందో నీకేం తెలుసు? ఏదో పెద్దల యొక్క అనుగ్రహం వల్ల ఆమెను శరణ వేడాలని బుద్ధి నీకు వచ్చింది కదా, బుద్ధితో పాదాలు పట్టుకో. యథాయోగ్యం తథాకురు. నేను తెలివి తక్కువ వాడే అన్నాడా మహానుభావుడు. మత్సమ పాతకీ నాస్తి పాపఘ్ని తత్సమ అని ఏమం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథాకురు. ఏం తెలివైన శ్లోకం అండి, యథాయోగ్యం తథాకురు అంతే. కానీ మనల్ని ఎలా రక్షించాలో మనమే వాళ్ళకి చెప్తే ఏమైనా బాగుంటుందండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనమే ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి ఇది వాడొచ్చా అని అడిగితే అలా ఉంటుంది, అలా ఉంటుంది. నీ జబ్బు ఏంటో వాడు చూసుకుంటాడు. శరణు వేడు. ఒక డాక్టర్నే నమ్మావు, అమ్మని నమ్మడానికి ఏమైంది ఇక్కడ? ఆ తల్లిని నమ్ము, ఆవిడ తప్పకుండా నీకు చూపించగలదు. అదే ఇక్కడ పరిష్కారం చూపిస్తున్నాడు. తగిలించేది ఆవిడ, విప్పేది ఆవిడైనప్పుడు ఆవిడ పట్టుకో. అవసరమైతే ఉంచుతుంది, లేకపోతే తీస్తుంది. అయితే ఉంచినప్పుడు బిగుసుకుపోకుండా ఉంచుతుంది. అది సంసారంలో నీ కోరికలు తీర్చుతున్నా దానివల్ల నువ్వు చెడిపోకుండా మరింత పడిపోకుండా పైకి లాగగలదు. కోరికలు తీర్చుతూనే ఉంటుంది, నీకు కావలసిన ఐక సంపదలు ఇస్తూనే ఉంటుంది. నువ్వు పతనమైపోకుండా వివేకం కలిగిస్తూ మహాత్ముల సాంగత్యం ఇచ్చి మోక్షం కూడా ఇస్తుంది ఆ తల్లి. ఇది చాలా బాగుంది కదా. అందుకే సంసారంలో నిన్ను ఎలా ఉంచుతుందంటే నెక్కటై కట్టుకున్న వాడిని ఉంచినట్టు ఉంచుతుందండి. నెక్కటై తెలుసు కదా, మనకి పడమటి వాడి వల్ల అలవాటు ఒక మంచి అలవాటు నెక్టై. అది గట్టిగా బిగిస్తే నెక్ ఉండదు, అసలు తీసేస్తే టై ఉండదు. కనుక అది ఎలా ఉండాలి? గట్టిగా బిగుసుకోకూడదు, పూర్తి వదులుగా ఉండకూడదు. ఉంటేనే నువ్వు వ్యవహారం సరిగ్గా చేసుకోగలవు. కనుక ప్రాపంచిక వ్యవహారాలకు కూడా ఈ పాశం అలా ఉంటే పర్వాలేదు. కనుక అది ఎంత లూజులో ఉంచాలో ఉంచుతుంది, అవసరమైనప్పుడు తీసేస్తుంది. అంతే కదా. అలాగా అమ్మను ఆశ్రయించితే చాలు, అప్పుడు ఇవి చూసుకుంటుంది. నిత్యైవ సా జగన్మూర్తి. ఇక్కడ మొదలుపెట్టాడు ఋషి మళ్ళీను. నిత్య ఏవ స, ఆవిడ నిత్య. మీరేమన్నారు? ఆవిడ ఎప్పుడు వచ్చిందండి అని అడిగారు. ఉత్పన్న అంటే పుట్టినది అని అర్థం. ఆవిడ ఎప్పుడు పుట్టిందండి అని అడిగారు మీరు. పుట్టడం ఏంటో బాబు, ఆవిడెప్పుడు ఉంది. అక్కడ పుట్టకుండా ఎప్పుడు ఏదైనా ఉంటుందా? ఇదేమైనా బాగుందా? ఈ ప్రశ్న ఎందుకు వేశాం? మనం ఎప్పుడో ఒకటి పుట్టాం కనుక ప్రతిదీ పుట్టాలి అని అనుకుంటున్నాం కనుక, మనకి ఇది అలవాటైపోయింది కనుక దానికి కూడా అదే ఉండాలనుకుంటున్నా. కాదురా బాబు, అది నిత్య.
నిత్య అంటే ఎప్పుడూ ఉండేది, మారకుండా ఉండేది. రెండు అర్థాలు. నిత్య అంటే ఎప్పుడు ఉంటుంది, మారకుండా ఉంటుంది. ఎక్కడుంటుంది? జగన్మూర్తి. తర్వాత మాట నిత్యైవ సా జగన్మూర్తి. ఆవిడెప్పుడు ఉంటుంది, ఎక్కడో ఉంటుందంటే నీకు అప్రత్యక్షంగా ఉంటుందనుకోకు, ప్రత్యక్షంగా ఉంది. జగన్మూర్తి. ఈ జగత్తంతా ఆవిడ మూర్తే. ఆవిడ నిత్య జగన్మూర్తిగా ఉన్నది. నిత్యైవ సా జగన్మూర్తి. తయా సర్వమిదం తతం. ఆవిడ చేతని జగత్తంతా వ్యాపించబడిపోయి ఉన్నది. అవునా లేదు? మీరు ఎన్ని మార్లు వినుంటారు ఈ మాట. ఆవిడ చేతే జగత్తంతా వ్యాపించబడిపోయింది, ఆవిడే నడుపుతున్నది. నిత్యాయేవ తథాపి. ఆవిడ నిత్యగా జగన్మూర్తిగా అంతా వ్యాపించిపోయినప్పటికీ కూడా, తథాపి అయినప్పటికీ, తత్సముత్పత్తి బహుదా శ్రూయతాం మమ. ఆవిడ ఉత్పత్తులన్నీ మీకు చెప్తానన్నాడు. చాలా తెలివైన వాడు ఈయన కూడా. ఎలా పుట్టింది అని అడిగారు కదా, ఆమె పుట్టుకలు ఎన్నో ఉన్నాయి, ఆమెకు పుట్టుక లేదన్నాడు. పరస్పర విరుద్ధంలో ఉంది కదా. ఏ పుట్టుక లేని తల్లి ఎప్పుడు ఉంది. అమ్మవారు ఎప్పుడూ వచ్చేవారు కాదు, ఎప్పుడు ఉన్నవారు. ఎలా ఉన్నారు అంటే ఈ జగద్రూపముగా వ్యాపించి నడిపిస్తూ ఉంది. చంద్ర సూర్యాదుల్లో, పంచభూతాల్లో, మీలో నాలో ప్రతి దాంట్లో శక్తి రూపముగా వ్యాపించిపోయి నడిపిస్తుంది. ఆవిడ నిత్య. ఆవిడ ఉత్పత్తి కూడా జరిగింది. ఉత్పత్తి ఎప్పుడు జరిగింది అంటే దేవానాం కార్యసిద్ధ్యర్థం. ఈ 3 శ్లోకాలు ముఖ్యమన్నాం కదా. ఇంకా చెప్పాలంటే 2 శ్లోకాలండి. మంత్రంగా చెప్తే 3 అయ్యే. దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాప్యభిధీయతే. ఇదొక ముఖ్యమైన శ్లోకం. ఇది ఆవిడ నిత్య అయినప్పటికీ దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి. దేవతల కార్యసిద్ధి కోసమై ఆవిడ ఆవిర్భవిస్తున్నది అన్నారు ఇక్కడ. అప్పుడు ఆవిడ ఉత్పన్న అవుతోంది గనక ఉత్పన్నురాలయ్యింది అని అంటున్నారు. అందుకే మీ ప్రశ్న ఒక విధంగా సమంజసం, ఒక విధంగా అసమంజసం. ఆవిడ దేవతలను అనుగ్రహించడం కోసం ఒక రూపంతో, ఒక నామంతో ఉత్పన్నురాలయ్యింది. కానీ అప్పుడే ఆవిడ ఉందని కాదు. ఆవిడ ఎప్పుడు ఉన్నావిడే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరినో ఒక ఊరు నుంచి పిలిచారంటే అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడు, కానీ ఇప్పుడు ఇక్కడ పుట్టలేదు కదా ఆయన. అదేవిధంగా ఎప్పుడూ అంతటా ఉన్న ఆవిడ నిత్యగా ఉన్నప్పుడు సర్వవ్యాపకురాలి ఉంది. ఉత్పన్నం జరిగినప్పుడు ఆవిడ ఒక రూపం ధరించి దేవతల కార్యం కోసం వచ్చింది ఆవిడ. ఇది కనుక మొత్తం ఇక్కడ రూపం ధరించినప్పుడు సగుణం ఎందుకు అంటే దేవకార్యార్థం, నిర్గుణంగా ఎప్పుడు ఉన్నది. శక్తిగా సర్వవ్యాపకమా ఉన్నటువంటి తల్లి దేవతలను అనుగ్రహించడం కోసం రూపం ధరించింది. కనుక దేవతలను అనుగ్రహించడం కోసం అమ్మ వచ్చినప్పుడు లీల అని అంటారు. ఆవిడెప్పుడు నిత్యముగా ఉన్నప్పుడు తత్వము అని అంటారు. తత్వము లీల ఇది అనమాట. అంటే లీలగా ఆవిడ వచ్చినప్పుడు ఉత్పన్న అని వ్యవహారంలో మనం అంటున్నాం. కనుకనే దేవానాం కార్యసిద్ధ్యత్వం ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాపి అభిధీయత. మళ్ళీ ఉత్పన్నురాలైనా ఆవిడ నిత్య అనే చెప్పబడుతున్నది. ఇక్కడ మాట వేశారండి, ఆవిర్భవించింది అన్నాడు. ఆవిర్భవతి, ఆవిర్భావం, సంభవం, ఈ 2 మాటలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ మాట అంటాడు, సంభవామి యుగే యుగే అన్నాడు. సంభవామి, నేను సంభవిస్తాను అన్నాడు. అందుకని భవామి అనలేదు. భవామి అంటే మీరు నేను అనే మాట, సంభవామి అంటే ఆయన అనే మాట. అందుకే స్వయంభూ శంభురాదిత్య, అక్కడ స్వయంభూ దగ్గర సంభవ అనే మాట కూడా వస్తున్నది విష్ణు శాస్త్రంలో. ఆయనవన్నీ సంభవములు, మన భవములు. మనం పుడుతూ ఉంటాం, ఆయన తనను తాను పుట్టించుకుంటాడు. అది తేడా. కర్మ కొద్దీ పుట్టేది మనం, అవసరం కొద్దీ తనను తాను పుట్టించుకునేవాడు పరమాత్మ. అది తనంత తాను తనను ప్రకటించుకుంటున్న అమ్మవారు. అప్పుడు ఆవిడ్ని ఉత్పన్న అని అంటాం. ఎందుకోసం వస్తుంది ఆవిడ? దేవానాం కార్యసిద్ధ్యర్థం, దేవతల కార్యమునికై. ఇదే మాట మీ లలితా శాస్త్రంలో మొదటి శ్లోకంలో చివరి నామంలో చదువుతున్నారు. ఏమిటి? దేవకార్య సముద్యత. నిత్యగా ఉన్నప్పుడు జగన్మూర్తి, జగత్తులో 3 పనులు చేస్తుంది ఆవిడ. సృష్టి, స్థితి, లయ. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమతి సింహాసనేశ్వరి. దేవకార్య సముద్యత, దేవకార్యం కోసం వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంతో వస్తుందయ్యా. ఆ ఎప్పుడెప్పుడు దేవకార్యం కోసం వచ్చిందో ఆ కథలన్నీ స్మరించుకోండి, ఆ అమ్మ చేసిన పనులన్నీ స్మరించుకోండి, తరించిపోతారు. ఆవిడ మోక్షాన్ని ఇవ్వగలదు. కనుకని ఉత్పన్నురాలైన ఆ కథలు మీకు చెప్తున్నాను. ఇప్పుడు మొదటి కథని చెప్తున్నాను, వినండి అని మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ వరకు మనకి ప్రధానమైన ఉపదేశ భాగం అయినది. ఇప్పుడు చెప్పబడుతున్నది అమ్మ యొక్క చరిత్ర. ఈ చరిత్ర 3 విధములుగా వస్తుంది. ఈ 3 విధములైన చరిత్రల్లో 3 ప్రధాన బీజాక్షరాలున్నాయి. అవేమిటో చెప్తారా, రాసుకుంటామంటే చెప్పను, రాసుకోనక్కర్లేదు. అంటే మంత్రాలు ఉపన్యాసాల్లో సభల్లో చెప్పరాదు. అందుకే ఇక్కడ 3 బీజాక్షరములు లోపలున్నాయి, అంతే చెప్పుకోవడం. అమ్మ కథలు 3 ఉన్నాయి.
ప్రతిదీ శ్రద్ధగా వినండి, మీకు ఈ వినడమే ఉపాసన అయిపోతుంది. శ్రద్ధగా దేవీ మహాత్మ్యం వింటే మొత్తం వినేటప్పటికల్లా ఒక ఫలితం మన చేతిలో ఉంటుందిట. కనుక వినదలుచుకుంటే మొత్తం వింటే ఆ సంపూర్ణమైన ఫలితం జీవితంలో మనకు ప్రవేశిస్తుంది. అది మీరు ఐహిక ఫలితం అనుకున్నారా, ఇక్కడ తిప్పేది ఆవిడ కనుక అది ఇస్తుంది. కాదు మనకు పారమార్థిక జ్ఞానం కావాలంటే అది ఇస్తున్నది. రెండూ ఇవ్వగలిగే శక్తి ఉంది. అందుకే ఇద్దరు భక్తులను అక్కడ పెట్టాడు. ఎవరు? ఒకడు సమాధి, ఒకడు సురదుడు. ఇద్దరికి ఒకరే గురువు. ఇద్దరు ఇప్పుడు తీసుకోబోయే ఉపదేశం ఒకటే. ఆ గురువు ద్వారా ఆరాధించిన దేవత ఒకటే. చూడండి, ఇద్దరు భక్తులు, గురువు ఒకడు, దేవత ఒకడు, మంత్రం ఒకటే. భక్తులే ఇద్దరు, కానీ ఇద్దరు అమ్మవారి అనుగ్రహాన్ని రెండు రకాలుగా పొందారు. చివరికి నేను క్లైమాక్స్ ఇప్పుడు చెప్పాను. చివరికి ఇద్దరు రెండు రకాలు పొందారు. అంటే అర్థం ఏంటంటే గురువు చెప్పడం ఒకటే చెప్తాడు, అమ్మవారు కూడా ఒక్కరే. కానీ మన సంస్కారాలు, వాడి సంస్కారానికి అనుగుణంగా అమ్మ అనుగ్రహిస్తుంది. వాళ్ళిద్దరిని అనుగ్రహించింది మళ్ళీ. కానీ ఎవరిని ఎలా అనుగ్రహించాలో ఆవిడికి తెలుస్తుంది. అందుకే ఈ కథ ఉన్నదే మొత్తం దేవీ మహత్యం ఒక పర్ఫెక్ట్ స్టోరీ అండి, ఒక పరిపూర్ణమైన కథ. ఎక్కడ సాగదీతలు ఉండవు, అనవసరపు చర్చలు ఉండవు, సూటిగా చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. అయినా ఎందుకు అందుకోలేమంటే మనకు కావాలనే ఆసక్తి లేదు. అది ఉంటే తప్పకుండా అందుకోగలం. కావాలనుకున్న వాడిని తరింపజేసే గొప్ప ఘట్టం కనుక శ్రద్ధాభక్తులతో వినవలసినటువంటి విషయం ఇది. ఇప్పుడు అమ్మ యొక్క ఉత్పత్తి చెప్తున్నాను. మొదటి ఉత్పత్తి ఏమిటి అంటే, యోగ నిద్రాం యదా విష్ణుర్జగచ్చేకాగ్నవీకృతే ఆస్థీర్య శేషమభజత్ కల్పాంతే భగవాన్ ప్రభు. యోగ నిద్రగా ఉన్నటువంటి తల్లావిడ. తదా ద్వావసురవు ఘోరవు విక్షాతౌ మధుకైటభౌ విష్ణుకర్ణమలోద్భూతౌ హంతుం బ్రహ్మాణముజ్జతౌ. మొట్టమొదటి జరిగిన కథ ఇది చూపిస్తున్నాడు. సృష్టికి పూర్వం ప్రళయావస్థలో ఈ జగత్తంతా కూడా ఉన్నది. ప్రళయావస్థలో జగత్తుంది అన్నాను. జగత్తుందా అప్పుడు? మరి ఈ మాట అండి, ప్రళయావస్థలో జగత్తుంది ఏంటి? ప్రళయావస్థలో జగత్తుంది, కానీ జగత్తుంది కానీ ప్రళయావస్థలో ఉంది. ప్రళయం అంటే బాగా లీనమైపోయిన దశ. అంటే విత్తనంలో చెట్టు ఉన్నట్లుగా ఈ సృష్టి అంతా ప్రళయావస్థలో లీనమై ఉంటుంది. ఇది తెలిస్తే విత్తనం నుంచే చెట్టు కథ మొదలు పెడతాం, ప్రళయం నుంచే సృష్టి కథ మొదలు పెట్టాలి. అందుకే ఈ కథను ఇలా మొదలు పెడుతున్నారు. ఇది తెలుసుకోవాలి. మొదలు అలా చూపిస్తున్నారు. మన దృష్టిలో ప్రళయం చివరిది కదా, అటువంటిప్పుడు చివరికి చెప్పాలి కదా అంటే ఇలా ఎందుకు చెప్పాడంటే ఇదే సమాధానం. అక్కడి నుంచి మొదలుపెట్టాడు ఇక్కడ. అలాంటి ప్రళయావస్థలో జగత్తంతా జలమయమైపోయి ఉన్నటువంటి అవస్థలో ఉన్నవాడు ఒక్కడే. ఎవడు? జలమైన అవస్థలో కూడా ఉండేవాడు శాశ్వతరి నారాయణుడు. ఆయన జగత్పతి. ఆయన ఆ జగత్పతి అయినటువంటి నారాయణుడు ఉండగా విష్ణు కర్ణమలోద్భూతవు. నారాయణుడు తన రూపాన్ని ప్రకటించగానే ఆయన కర్ణ మాలిన్యంలోంచి ఇద్దరు రాక్షసులు వచ్చారు. చెవి గులిమి అని అంటారు కదా. ఏమిటండి విష్ణువుకు కూడా మాలిన్యం పట్టడం ఏమిటి? ప్రశ్నలు వస్తాయి కదా. మనకే వచ్చిన ప్రశ్నలు ఋషికి రావా? ఏదో సమాధానం ఉంది. కథ పూర్తయ్యాక చెప్తా. ఓపికంటే సస్పెన్స్ భరించండి. అప్పుడు విప్పుదాం ఇందులో. విష్ణు కర్ణమలోద్భూతవు. విష్ణు కర్ణ మాలిన్యం నుంచి పుట్టేట ఇద్దరు. అప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ ఇద్దరికి కూడా ఏం తోచలేదుట. ఇటు అటు చుట్టూ చూశారు. తోచకపోతే ఏం చేయాలండి? హాయిగా కూర్చొని ధ్యానం చేయొచ్చు. కానీ అందరూ చేస్తారా? తోచకపోతే ఏదో ఒకటి కల్పించుకుంటారు. పనికి మాలిన పనినా. అదే అసుర లక్షణం అంటే. అది వాళ్ళిద్దరు రాక్షసులు. వాళ్ళకి ఏం తోచలేదుట. తోచక చుట్టూ చూశారు. ఎవరినైనా గిల్లాలి, గిచ్చాలి, గొడవ పెట్టుకోవాలని కోరిక పుట్టింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు శాంతిగా ఉండరు, ఇంకోటి శాంతిగా ఉండనివ్వరు. ఇది వాళ్ళ పరిస్థితి. చుట్టూ చూశారు, ఎవ్వరూ కనబడలే. ఈయనున్నాడు అంటే మంచి నిద్రపోతున్నాడు, యోగ నిద్ర. పైకి చూసేట. పైకి చూడగానే విష్ణు నాభి కమలం నుంచి వచ్చినవాడు ఉన్నాడు. వాడు విష్ణువు నుంచి వచ్చినవాడే. మరి ఆలోచించండి, వాడు ఎక్కడ కూర్చున్నాడు? నాభి నుంచి వచ్చిన కమలానికి పైన కూర్చున్నాడు వాడు. వాడిని చూసేట్టు ఇదిగో ఎవడో పైన ఉన్నాడు, వీడి దగ్గరికి వెళ్తాం, మనకి ఏదైనా కాలక్షేపం దొరుకుతుంది, వెళ్ళేస్తా. వెళ్ళగానే ఆయనకు అప్పుడే నారాయణ ఇచ్చినటువంటి వేద విద్యనంతటినీ అనుసంధానం చేసుకుంటున్నాడు. 4 ముఖాలు పెద్ద ఆయన. ఆయన చూసి ఈయన ఎవడో బాగున్నాడయ్యా అని వెళ్ళి ఆయన్ని గెలడం మొదలెట్టేట. ఆయన ఈ రాక్షసులను నిభాయించుకోలేకపోతున్నాడు. ఆయనకు వెళ్ళనవుతుందా? వీళ్ళ నుంచి నన్ను ఎవడు కాపాడుతాడా అని చుట్టూ చూసేట. చూసేవాడు కింద పడుకుని ఈయన కనిపించాడు. ఏ బాబు నిద్రలే అంటున్నట్ట. ఆయన ఏమీ నిద్రలేదు, చక్క పడుకుని ఉన్నాడు. ఆయన పరిస్థితి. ఆయన నిద్ర పేరు ఏమిటి? ఎప్పుడైనా విన్నారా ఇది? అంటే నిద్రలో వెరైటీలు ఉన్నాయా? ఉన్నాయి. విష్ణువు నిద్రపోతున్నాడంటే మనలాగే అని ఎక్కడ అనుకుంటామేమోనని యోగ నిద్ర అని పేరు పెట్టారు దానికి. నిద్రలు భలే ఉంటాయండి. అసలు నిద్ర చాలా గొప్పది. నిద్ర కూడా అమ్మవారేట. అందుకే కొంతమంది అమ్మవారిని ప్రవచనంలోనే చూపిస్తూ ఉంటారు మాకు.
బాగోదప్పుడు. యాదేవి సర్వభూతేషు అది వస్తుంది. నిద్ర పట్టకపోతే వచ్చే నరకం అంతా ఇంత కాదు. కొంతమందికి నిద్ర పట్టకపోవడం వల్ల శరీరంలో సరైన పునరుత్పత్తి జరగదు, కణ నిర్మాణం జరగదు. అంతేకాదు వాడు మానసికంగా శారీరకంగా రోగి అయిపోతాడు. అవునా లేదా? నిద్ర ఉండాలి. మనకి మా శరీర ఉత్పత్తికి తగినటువంటి తిరిగి సమర్థ శరీరంలోకి భగవంతుడి నిద్ర అనే రూపంతో అమ్మవారు మనలోనే ఉన్నారు. అవి నిద్ర రూపంలో మనలో వస్తుందండి. ఒక్కసారి ఆలోచించండి. మనం ఎలా నిద్రపోతే ఎలా నిద్రలేస్తాం, ఇది ఆలోచిస్తే అమ్మవారు అర్థమైపోతారు. రాత్రి పడుకునే ముందు అలారం పెట్టుకుంటానండి, పొద్దున మోగ్గానే లేస్తానండి అని ఒక ఆయన. అంటే ఇక నేను నిద్రపోవడానికి కారణం అలారం పెట్టడం. అవునా? అలారం పెడితే నిద్ర వచ్చేస్తుంది? రాదు. నిద్ర లేవడానికి అలారం మోగడం కాదు. అలారం మోగిన నువ్వు లేవద్దు. చిన్నపిల్లాడు రాత్రి టీవీ చూస్తూ 12 అయిపోతే తల్లి కొట్టి నిద్ర పుచ్చుతుంది. అవునా లేదా? మళ్ళీ తెల్లారి 6 అయినా లేవకపోతే కొట్టి నిద్ర లేపుతుంది. ఏమిటండి ఈవిడ? నిద్రపోకపోతే కొడుతుంది, నిద్రపోయినా కొడుతుంది. ఏమిటి అని తల్లిని అనొచ్చా? అనకూడదు. ఆవిడ నిద్రపుచ్చింది, ఆవిడ నిద్రలేపింది. బయట పిల్లాన్ని నిద్రపుచ్చింది, నిద్రలేపింది సరేనండి. కానీ ప్రతి వాడు సృష్టిలో నిద్రపోతున్నాడు, నిద్రలేపుతున్నాడు. ఎవరు నిద్రపుచ్చారు, ఎవరు నిద్రలేపారు ఆలోచించండి. ఆ లేపిన ఆవిడ నిద్ర లేపకపోతే పక్క వాళ్ళు ఎన్ని తడిమినా ఇంకా లేకపోతే అయిపోయిందండి అంటారు. అవునా లేదా? కనుక ఆవిడే మనలో నిద్ర పుచ్చుతుంది, నిద్ర లేపుతుంది. ఎప్పుడు ఆలోచించండి, ఎవరు నిద్ర పుచ్చుతున్నారు, ఎవరు నిద్ర లేపుతున్నారు. మనం ఏకాంతంగా కూర్చుంటే ఆలోచిస్తే జ్ఞానం వచ్చేస్తుంది. అందుకు భయపడే ఆలోచించాం మనం. ఎవరిచ్చేస్తున్నారు? మనలోనే ఉన్న ఒక ఆవిడే చైతన్యం. ఇది తెలిస్తే అమ్మ ఎంతో దూరం లేదు, మీలో నాలో అందరిలో ఉండి నిద్రపుచ్చుతోంది, నిద్ర లేపుతుంది, అన్నం తినిపిస్తోంది, అరిగిస్తోంది, శక్తిగా మార్చుతోంది. మొత్తం ఆవిడ చేస్తున్న పని చాలా ఎక్కువ. ఇది మొత్తం ప్రపంచమంతా ఇదే పని చేస్తుందని నిత్య జగన్మూర్తి తయా సర్వమిదం తతమని మొట్టమొదటి మాట ఇదే. కానీ మిమ్మల్నైనా నన్నైనా సృష్టిలో సర్వజీవికోటి నిద్రపుచ్చి నిద్రలేపే ఆవిడే. మనం ఒక పని పెట్టుకుంటే నిద్రలేస్తాం, పని పూర్తి చేసే నిద్రపోతాం. ఆ మహానుభావుడు కూడా సృష్టి అనే పని పెట్టుకుంటే నిద్రలేస్తాడు, ఆ పని అయితే నిద్రపోతాడు. ఆయన కూడా మిమ్మల్ని నన్ను నిద్రపుచ్చినట్టే ఆయన్ని నిద్రపుచ్చుతుంది కనుక ఆయన మెగా నిద్ర. మనదంతా కూడాను మైక్రో అంది, మా సామాన్యమైన విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. అందుకు అక్కడ వచ్చేటప్పటికల్లా కాస్మిక్ లెవెల్, కాస్మిక్ నిద్ర, అది యోగ నిద్ర. అందుకు మళ్ళా నిద్ర అనుకోకూడదు. మనది మొద్దు నిద్ర, అయింది యోగ నిద్ర. మనం రాత్రిపూట నిద్రపోతాం కాదు, మన బతుకంతా ఒక నిద్రట. ఒక మహానుభావుడు పేరు చెప్తున్నాడు, 4 రకాల నిద్రలు చెప్పాడండి. త్వం భూతభర్తరి భవస్యనుభూతి నిద్ర, సోమస్య పాతరి బిడౌజసి మొద నిద్ర, సంసారసక్త హృదయేశ్వసి మోహ నిద్ర అన్నారు. ఇక్కడ ఇది ప్రధానమైనటువంటిది. ఈ 3 సంసారసక్త హృదయేశ్వసి మోహ నిద్ర, 3 నిద్రలు. ఇంకో నిద్ర మనకు తెలిసిందే, శరీరం అలసిపోతే నిద్రపోతాం. అప్పుడు కూడా చైతన్యం నిద్రపోదు. చైతన్యం నిద్రపోతే రాత్రి నువ్వు పడుకున్నదంతా అరిగించుకుంటూ కూర్చుని నీళ్ళు ఊపిరి నడుపుతూ ఉంటుంది. మొత్తం సిస్టమ్ అంతా నిద్రపోదు, ఒక సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. తెలుస్తుంది కదా? అయితే ఇక్కడ 3 నిద్రలు చూడండి. త్వం భూతభస్తరి భవస్యనుభూతి నిద్ర, సోమస్య పాతరి బిడోజసి మోద నిద్ర, ఛాయేశ్వరాత్మన పుమాత్మని యోగ నిద్ర, సంసారసక్త ఉదయేశ్వసి మోహ నిద్ర. ఇందులో ప్రత్యేకమైన భావం ఏంటంటే ఇంద్రుడిలో ఒక నిద్ర ఉంటుంది, దాని పేరు మోద నిద్ర. దాని గురించి నేను ఇప్పుడు చర్చ చేయనది పెద్ద సబ్జెక్ట్ అది. ఇక నారాయణులో ఉన్నది యోగ నిద్ర. యోగ నిద్ర అన్నప్పుడు యోగము అంటే జ్ఞానము. చూడండి, యోగం అంటే జ్ఞానం, నిద్ర అంటే ఆ జ్ఞానం లేకపోవడం. అంతే కదా? మనం మెలకువలో ఉండి నేను నిద్రపోతే ఉపన్యాసం విన్నానండి అన్నాడు ఒక ఆయన. అది వల్ల కాదు. నిద్రపోతున్నా నేను వినేశానండి అని. అదో శక్తి ఉంటుందా నాకు తెలియదు. ఏదో ఒకటే జరుగుతుంది, ఏదో మెలకువ ఆరు నిద్ర. ఈ 2 మధ్యలో ఒక స్థితి ఉంటుందా అంటే అదే మగత అంటే ఏది ఉండదు అక్కడ. కానీ యోగ నిద్ర అంటే యోగం అంటే మెలకువ జ్ఞానము, నిద్ర అంటే అది లేకపోవడం. 2 పరస్పర విరుద్ధాంశాలు ఉంటాయా ఎక్కడైనా? ఆయన దగ్గర ఉన్నాయట, అదే యోగ నిద్ర. విష్ణుమూర్తి పూర్తి జ్ఞానంలో ఉన్నాడండి. మనకు నిద్రపోతే పక్కన ఏం జరుగుతుందో తెలియదు. ఈయనకి నిద్రపోయినా అన్నీ తెలుసు. ఈయనకి తన సర్వజ్ఞత్వం ఏమాత్రం చెదరలేదు కనుక యోగం ఉంది. మరి నిద్రను ఎందుకన్నారు అంటే ఇంకా ప్రపంచం గురించి పట్టించుకోలేదు ఆయన, ప్రపంచ విషయమై బహిర్ముఖుడు కాలేదు కనుక నిద్ర ఉంది. అందుకు యోగ నిద్ర అని చెప్పారు. ఇక్కడ పూర్తి జ్ఞానంలోనూ ఉన్నాడు. ఆయనలో జ్ఞానంగా ఉన్నది ఆవిడే, ఆయన ప్రస్తుతం నిద్రపుచ్చినది ఆవిడే, 2 ఆవిడే. కనుక ఇప్పుడు ఈ మహానుభావుడు ఏంటంటే ఈ లేవయ్యా లేవయ్యా అని ఎంత అడుగుతున్నప్పటికీ కూడా ఆయన లేవలేదు. ఎప్పుడో
అప్పుడు బ్రహ్మగారి ఆలోచన ఒకటి వచ్చింది. నేను ఈయన్ని నిద్రలేపే బదులు ఈయన నిద్రనే ప్రార్థిస్తే ఎలా ఉంటుందని ఆలోచించింది. ఇది కావాలండి మనకి ఇక్కడ. నిద్రనే ప్రార్థిస్తాను అని ఆ నిద్రని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ యోగ నిద్రాదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇది బ్రహ్మదేవుడి చేసిన స్తుతి. నేను 4 స్తోత్రాలని చెప్పానే, అందులో మొదటిది. ఈ స్తోత్రం విన్నా చదివినా చాలా విశేషమే. అయితే ప్రతి స్తోత్రాలకి సూక్తములు కొన్ని ఆధారములు ఉన్నాయి. వేద సూక్తముల్లోంచే స్తోత్రాలు తీసుకొచ్చారు కనుక మీరు ఈ స్తోత్రం చదివితే ఆ సూక్తం చదివిన ఫలితం. ఇది వేదముల్లో రాత్రి సూక్తమునకు సూక్తం ఉంది, చాలా ఆశ్చర్యకరమైన సూక్తం. దీని భాగం ఋగ్వేదంలో సామవేదంలో ఉంటాయి. వేదంలో ఉన్నదే ఇదంతా చెప్పారు, నిన్న చెప్పారు కదా, ఎక్కడ ఎలా చెప్పారో కూడా చూడండి. ఆ రాత్రి సూక్తం పారాయణ చేస్తే దానికి ఫలితం చెప్పారండి. ఆ రాత్రి సూక్తం చదివితేట కొంతకాలం అయ్యాక పండిన సమయం తెలుసుకుని అమ్మవారు కనపడతాడు వాడికి. అంటే నువ్వు సాధన చేసేసి నువ్వు డైరీ మెయింటైన్ చేస్తూ రోజుకి ఇన్ని వేలు చేశాను, ఇన్ని లక్షలు అయిపోయాయి, పండిపోయింది నువ్వు అనుకుంటే లాభం లేదు. నీ నెంబర్లు వేరు, ఆవిడ నెంబర్ వేరు. ఆవిడ ఎలా చూస్తుందో మనకేం తెలుసు. రామకృష్ణ పరమహంసకి ఒక మాల తిప్పితే ఆ మంత్ర దేవత కనబడేది. మనకి మాలలు తిరుగుతున్నాయి కానీ దేవత కనబడలేదు. కనుక వాళ్ళ యొక్క సాధనా విశేషమైన భేదములు బట్టి ఉంటాయి. మనమా డిసైడ్ చేసేది సాధన చేసుకుంటూ కూర్చోవాలే తప్ప పండడం గురించి ఆలోచించే విషయం కూడా ఆవిడే. అంతే, అలా ఉండాలి. ఆవిడకి తెలుస్తుంది. ఈ రాత్రి సూక్త పారాయణ చేస్తేట ఆవిడ కనబడుతుంది రండి. కనబడి ఏంటంటుందో తెలుసా, నువ్వు ఫలానా సంవత్సరం, ఫలానా అయనం, ఫలానా ఋతువు, ఫలానా మాసం, ఫలానా పక్షం, ఫలానా తిథి, ఫలానా దినం, ఫలానా గడియలో పోతావు చెప్తుందిట. ఇప్పుడు నీకేం కావాలి, పోయిన తర్వాత నీకేం కావాలి, ఇదిగో చూడు, వీటిపైన ఇన్ని లోకములు ఉన్నాయి. ఈ లోకంలో ఈ సుఖం ఉంటుంది, ఆ లోకంలో ఆ సుఖం ఉంటుంది, ఆ లోకంలో ఆ సుఖం ఉంటుంది. ఇవన్నీ ఉత్తమ సుఖలోకాలు చూపిస్తుందట. చూపించి ఇందులో నీకేం కావాలని అడుగుతుందిటండి ఆవిడ. అడిగితే ఈ రాత్రి సూక్త పారాయణ చేయడం వల్ల వీళ్ళ పక్వత వస్తే వీడంటట, నాకు ఈ లోకాలేమీ అక్కర్లేదమ్మా, లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక అయిన జ్ఞానం కావాలంటట తెలివిగా. అయితే ఇస్తున్నాను రా నాయన లాగేస్తుందిరా రాత్రి. ఇది రాత్రి సూక్తం చెప్తూ రాత్రి సూక్త పారాయణ ఫలం కూడా చెప్పింది వేదం అక్కడ. ఇది రాత్రి సూక్త విశేషం. రాత్రి అనగా ఈ జగత్తంతా ఏ తల్లి కడుపులో ఉందో ఆ తల్లి రాత్రి, ప్రళయం, అంతే కదా. అన్ని ఆ తల్లి కడుపులోకి వెళ్ళిపోయాక ఏ చైతన్యంలో రాత్రి ఎక్కి నువ్వు మొత్తం వెళ్ళిపోతావు, మళ్ళీ లేచేది ఆ చైతన్యంలోంచే లేస్తావు నువ్వు. అప్పుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టుకుంటూ ఉంటుంది ఆ చైతన్యమే. కనుక ఆ నిద్రాస్థితి, యోగ నిద్రాస్థితిలో ఉన్నటువంటి ఆ మహా చైతన్యాన్ని, ఆ బీజావస్థలో ఉండేటువంటి ఆ మహా చైతన్యాన్ని, ఆ ప్రళయావస్థలో ఉన్న మహా చైతన్యాన్ని, యోగ నిద్రాదేవిని స్తుతించడం అనేది అత్యంత ఉత్కృష్టమైన స్థుతి బ్రహ్మదేవుడు చేశాడు. ఈ స్థుతి పూర్తయిందో లేదో నారాయణ నుంచి వెలుకొచ్చింది రండి ఆ తల్లి. ఎలా వచ్చిందంటే ఆ నాసిక నుంచి, నేత్రాల నుంచి, అన్నిట్లోంచి వెలుకొచ్చి బ్రహ్మగారికి కనబడింది ఒక రూపం. 10 చేతులతో 10 వదనములతో ఆ తల్లి గోచరిస్తూ అద్భుతమైనటువంటి రూపాన్ని ప్రదర్శించింది. ఆ తల్లిని చూసి నమస్కరిస్తూ బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు. ఆ తల్లిని మనము ప్రార్థన చేద్దాం. త్వం స్వాహాత్వం స్వధాత్వం హి వషత్కారస్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థిత నిత్య యా అనుచ్చార్య విశేషతః త్వమేవ సంధ్యా సావిత్రీ సంవేద జననీ పరా. ఇలాగా మొదలవుతూ వస్తుంది ప్రథమ శ్లోకాలు. ఇందులో అమ్మవారంటే ఏమిటో చెప్తారండి. ప్రతి స్తోత్రం కూడా అమ్మవారంటే ఏమిటో చెప్తుంది. అది తెలుసుకుంటే ఇంకే